జీవితం అంటే మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా బ్రతకడం. ఐశ్వర్యం అంటే బాగా డబ్బు సంపాదించడం కాదు, ఇతరుల ప్రేమాభిమానాలు సంపాదించడం. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడటం కాదు, ఉన్న వాటితో ఆనందపడటం. ప్రేమ అంటే డబ్బు అందం కాదు, ప్రేమ అంటే ఓ నమ్మకం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. చదవటం అంటే గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖి మాట్లాడటం. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనసులను గెలుచుకోవడం. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవటం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవటం. ముసలితనం అంటే శారీరక శక్తి క్షీణించటం కాదు, మనోబలం సన్నగిల్లడం. సాహసం అంటే ఎప్పుడు రగిలిపోవటమే కాదు, వైఫల్యాన్ని నిర్భరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించటం కూడా. ఎదుటివారు పై అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చీటని గ్రహించాలి. ధైర్యం అంటే ఓటమిలోనూ గుండె నిబ్బరాన్ని కోల్పోకపోవడమే. ప్రేమ అంటే ఇతరులను ప్రేమించటమే కాదు, అన్ని జీవులలో ఉన్న భగవంతుని ప్రేమించుట. మనం ఎప్పుడు కానీ ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవటం అంటే అసూయను, అహంకారాన్ని ఆహ్వానించడమే. కాలను వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తరువాత కూడా బ్రతకగలిగేది. అందుకే చివరిగా నా విన్నపం ఏమంటే, ఇటువంటి మరెన్నో మంచి మాటల కోసం నా యూట్యూబ్ ఛానల్ను రోజుకు ఒక్కసారైనా చూడండి. థ్యాంక్ యూ. జై హింద్. మీ సోరా ఎడిటింగ్ ఛానల్. నా ఛానల్లో గొప్ప గొప్ప మహనీయులు పలికే మంచి మాటలు, స్ఫూర్తినిచ్చే మాటలు, సూక్తులు, హితోక్తులు, చిన్న చిన్న కథలు, ఇంకా మరెన్నో అంశాలపై నా ఛానల్లో మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్.